స్కూల్ ఆఫ్ అసెన్షన్ తరపున సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ పుస్తకం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 2వ చాప్టర్ పైరేట్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఈ పైరేట్స్ టాపిక్ అనేది, ఈ చాప్టర్ అనేది కొంచెం పెద్ద టాపిక్. అందువలన ఒక పార్ట్లో అయితే అవ్వకపోవచ్చు, ఎన్ని పార్ట్లు అవుతుందనేది కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ పార్ట్లో మేరీ మగ్డల్ని తన యొక్క మిస్టరీస్ని తను ఏదైతే కాపాడుకుంటూ వస్తుందో ఎన్నో సంవత్సరాలుగా భౌతిక శరీరంలో ఉంటూ భౌతిక శరీరాన్ని వదిలివేసి కూడా ఆమె ఎలా అయితే కాపాడుకుని వస్తుందో ఆ మిస్టరీస్ అన్నిటినీ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఒక ఇంట్యూషన్ రూపంలో, మెడిటేషనల్ ఎక్స్పీరియన్స్ రూపంలో ఉన్న అక్కడున్న స్త్రీలకి, సింపుల్గా చెప్పాలంటే ప్రీస్టెస్లకి, గత జన్మల్లో ప్రీస్టెస్లకి, ఈ జన్మలో ద ట్రావెలర్స్, ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సిస్టర్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మరి ఆ మిస్టరీస్ పూర్తిగా అర్థం కావాలి, డెప్త్గా లోపలికి వెళ్ళాలి అంటే కనుక మరి ఆ సెంటెన్సెస్ని, ఆ ఇన్ఫర్మేషన్ని డీప్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు కూడా చూపించే పిక్చర్స్లో మరి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్ళి ఇంపాక్ట్ అవుతుందనేది మీకు మీరే గమనించుకోండి. దానివల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఓల్డ్ అట్లాంటిస్ కనెక్షన్తో బయటకు వస్తుందనేది కూడా మీరే తెలుసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్, ఈ మిస్టరీస్ అన్నీ కూడా గాడెస్ మిస్టరీస్, రెవల్యూషన్స్, మిస్టరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఆపరేషన్ డ్రీమ్ ల్యాండ్ అనేది భూమి మీద మేనిఫెస్ట్ అవ్వడానికి వేస్తున్న ముఖ్యమైన అడుగులు. అందరికీ అన్ని మిస్టరీస్ ఒకలాగా అర్థం కావు. చెప్పే మిస్టరీస్ ఒక రకమైన విజ్ఞానంతో చెబుతూ ఉంటే అందుకునే వాళ్ళు వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి రకరకాల రీతుల్లో అందుకుంటారు. అందువలన మీరు డిస్కస్ చేసుకున్నంత మాత్రాన అర్థం అనేది బయటకు వస్తుందనేది సమస్య లేదు. అటువంటి అర్థాలు ఏమీ బయటికి రావు. సో మీకు గుర్తున్న మటుకు గుర్తుంచుకుని మీకు లోపలే అనాలిసిస్ అనేది జరగాలి. అప్పుడు మాత్రమే మీకు సరి అయిన అవగాహన అనేది మీ యొక్క అంతరంగం నుంచి వస్తుంది. ఓవర్ టు భార్గవి మేడం. అందరికీ నమస్కారం. మనము సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బుక్, ఆ బుక్లో ఉన్న డివైన్ గాడెస్ రహస్యాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాము. మనము పార్ట్ 1 కాలింగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్లో తెలుసుకున్నాము. జెరూసలేం అంటే హోలీ ల్యాండ్ కోసం అరబ్ దేశాలు ఇంకా యూరప్ దేశాల మధ్య ఎలా యుద్ధం జరుగుతూ ఉందో, యూరప్ దేశాల నుంచి అక్కడి రాజులందరూ కూడా వారి సైన్యాన్ని తీసుకొని ఆ హోలీ ల్యాండ్కి బయలుదేరుతారు. అయితే అందులో సొసైటీలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరుతారు. అయితే అప్పుడు వారి భార్యలు కానీ వారి కుమార్తెలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయంగా ఉండాలి ఆ యుద్ధంలో అని వాళ్ళకి తెలియకుండా వీళ్ళు తర్వాత బయలుదేరుతారు. అందులో ముఖ్యమైన వాళ్ళు జేన్ అండ్ ఎలినార్. వీళ్ళు ఈ జేన్ అండ్ ఎలినార్ ఇంకా కొద్దిమంది స్త్రీలతో కలిసి ఫ్రాన్స్లో ఉన్న మార్సిలిస్ వరకు చేరుతారని మనము లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఇంకా వీళ్ళకి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి కష్టం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారిని అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ఏ షిప్ కెప్టెన్ కూడా అంగీకరించడు. అక్కడి సముద్రాలలో అప్పట్లో పైరేట్స్ బాధ చాలా ఉండేది. అందుకని వారెవరు కూడా వీళ్ళని తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు. ఈ పైరేట్స్ స్త్రీలను తీసుకువెళ్ళి బందీలు చేసి వాళ్ళని బానిసలుగా అరబ్ దేశాల్లో అమ్మివేసేవాళ్ళు. అందుకని ఏ కెప్టెన్ కూడా వీళ్ళని తీసుకువెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. మీకు గుర్తు ఉంటే బెల్లివెల్లిలో ఒక లైబ్రరీలో జేన్ ఒక డాక్యుమెంట్ దొరికి ఉంటుంది. అందులో ఎన్నో విషయాలు జేన్ చదివి ఉంటుంది. అయితే తను రోజు కూడా తన ధ్యానంలో తన భర్త అయిన అలెగ్జాండర్తో మైండ్ మెల్డ్ అయ్యి, అంటే అతని మైండ్తో అనుసంధానం అయ్యి ఆ విషయాలన్నీ కమ్యూనికేట్ చేసేది. జేన్ తన భర్తని తన ముందు ఉన్నట్టు విజువలైజ్ చేసుకునేది. ఇంకా తన సెల్యులర్ కాన్షియస్నెస్ అంటే కణాల యొక్క చైతన్యంని అతని శరీరంలోకి ప్రొజెక్ట్ చేసి
తను అతని ఎసెన్స్ లో ఒక భాగమయ్యేది. ఉన్నత ఆధ్యాత్మిక విషయాలు ఇలా అతనితో షేర్ చేసుకుంటూ వారిద్దరూ కూడాను స్పిరిచువల్ కన్స్యూమేషన్ అంటే ఆధ్యాత్మిక సంయోగం యొక్క ఆనందాన్ని పొందేవాళ్ళు. జైన్ భర్త అలెగ్జాండర్. ఇలా మైండ్ తో అనుసంధానమయ్యే ప్రక్రియను జైన్ కి మెర్లిన్ నేర్పించి ఉంటుంది. మనం తెలుసుకున్నాం కదా, మెర్లిన్ జైన్ అండ్ ఎలినార్ కి గాడెస్ మిస్టరీస్ లో ఇనిషియేట్ చేసి ఉంటుంది అని. ఇది ఇంకొకరి స్పిరిచువల్ కన్సెంట్ అంటే అంగీకారంతోనే చెయ్యాలని, అలా ఏదైనా కూడా చేయడం యూనివర్సల్ లా అని మెర్లిన్ జైన్ కి చెప్పి ఉంటుంది. ఇంకొకరి అంగీకారం లేకుండా చెయ్యకూడదు, సొంత లాభాల కోసం కూడా చెయ్యకూడదు, దాని పర్యవసానం ఎఫెక్ట్ సరిగ్గా ఉండదు అని కూడా మెర్లిన్ వారికి చెప్పి ఉంటుంది. ఇక్కడ మనం ఈ విషయం చాలా గుర్తుపెట్టుకొని ఉండాలి, ఎందుకంటే యూనివర్సల్ ఎనర్జీతో మనము ఆటలాడకూడదు కాబట్టి. ఒకరోజు జైన్ స్నేహితురాలైన జస్టినా మార్సిలీస్ లో షికారుకు వెళ్ళగా వారికి ఒక చిన్న చర్చ్ కనిపిస్తుంది. అది లేడీ మ్యాగ్డలిన్ పేరుతో ఉంటుంది ఆ చర్చ్. వారిద్దరూ కూడా చర్చ్ కాంపౌండ్ లోకి వెళ్లి చూస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఆ కాంపౌండ్ అంతా కూడా నిండుగా పూసిన గులాబీ మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా చర్చ్ సీలింగ్ సైడ్ గోడలలో చెక్కతో ఇంకా రాయితో చేయబడిన రోజెస్ తో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడ ఉన్న గ్లాస్ విండో మీద బేబీ జీసస్, మదర్ మేరీ ఇంకా జోసెఫ్ ఉన్న పోర్ట్రేట్లు వాళ్ళకి కనిపిస్తాయి. ఇంకా కొద్దిమంది స్త్రీలు ప్రేయర్ లో ఉన్నట్టు, వారు జీసస్ చూస్తున్నట్టు అయితే అక్కడ చెక్కబడి ఉంటుంది. అయితే అక్కడ వారి చుట్టూత వైలెట్ ఫ్లేమ్ కలర్ లో గ్లాస్ ఉంటుంది. అది చూస్తుంటే వారు ఆ వైలెట్ ఫ్లేమ్ లో తడిసి ముద్దవుతున్నట్టు కనిపిస్తుంది. వారి తలల పైన వైట్ రోజెస్ చెక్కబడి ఉంటాయి. తెల్లటి జ్వాల వారి తలపైన ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 12 మంది పురుషులు జీసస్ చుట్టూతా కూర్చొని ఉంటారు. ప్రతి ఒక్కరి హృదయంలో డీప్ పింక్ కలర్ రోజ్ ఒకటి కనిపిస్తుంది. మనము చెప్పుకున్నాం కదా ఈ కథ 1000 సంవత్సరాల నాటిదని. అప్పుడు కూడా వైలెట్ ఫ్లేమ్, వైట్ ఫ్లేమ్ ధ్యానాల్లో విజువలైజ్ చేసేవారు అని ఇది చదువుతుంటే మనకి తెలిసి వస్తోంది కదా. ఇది కొత్తగా వచ్చినది కాదు. మనము లాస్ట్ సెషన్ లో ఈ రకరకాల కలర్స్ తో ఎలా హీల్ చేయబడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కదా. ఇప్పుడు మనకి ఐసిస్ అస్తారా ద్వారా ఈ విజ్ఞానం ఇవ్వబడింది. అంటే ఇలాగా వైట్ ఫ్లేమ్ కానీ వైలెట్ ఫ్లేమ్, పింక్ ఫ్లేమ్ ఈ కలర్స్ తో మనము మెడిటేషన్ ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాము. 1000 సంవత్సరాల నాడు కూడా చేసేవారు. ఇదేమి కొత్తది కాదు, కొత్త విషయం కాదు. ఈ గ్లాస్ విండోల మీద ఉన్న ఇంత కళను చూసి వారు పరవశించిపోతారు. జైన్ ఇంకా జస్టినా వారిద్దరూ కూడా ఇంకా ధ్యానంలో కూర్చుండిపోతారు. జైన్ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళి చూసిన ఆ విండో యొక్క ప్రాముఖ్యత ఇంకా అందులో ఉన్న ఇన్నర్ నాలెడ్జ్ తెలియాలని కోరుకుంటుంది. అప్పుడు తనకి ఒక అందమైన స్త్రీ నీలము ఇంకా గ్రీన్ కలర్ దుస్తులు వేసుకుని కనిపిస్తుంది. తను జైన్ కి ఆ ధ్యానంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. తను మేరీ ఆఫ్ మ్యాగ్డలిన్ అని జైన్ కి చెప్తుంది. ఈ చర్చ్ తనకి డెడికేట్ చేసి ఉన్నారని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ వచ్చి తను అంటే మ్యాగ్డలిన్ ఏ రోల్ ఏదైతే ఉందో వర్జిన్ మేరీ ప్రొటెక్టర్ గా, అంటే ఆ చర్చ్ లో తను వర్జిన్ మేరీ ప్రొటెక్టర్ గా తను తీసుకుంటుందో, ఆ వచ్చిన స్త్రీ ఎప్పుడు ఆ రోల్ ని తను తీసుకుంటుందో అప్పటి వరకు తను తన స్పిరిట్ ని హోల్డ్ చేసి అక్కడ ఉంటుంది అని చెప్తుందన్నమాట. విండోలో కనిపించిన స్త్రీలలో తను కూడా ఉన్నానని, క్రైస్ట్ అసెన్షన్ లో తను కూడా అసిస్ట్ చేశానని చెప్తుంది జైన్ కి. మేరీ మ్యాగ్డలిన్ ఇంకా ఏం చెప్తుందంటే, తన గురించి ఎలాగా పితృస్వామ్యం ఫెమినైన్ ప్రిన్సిపల్ ని ఎలా అణిచివేస్తోందని, జీసస్ క్రూసిఫిక్షన్ తరువాత అతని అనుచరులు ఏమయ్యారని, ఇప్పుడు జైన్ ఉన్న ఈ చర్చ్ ఎందుకు కట్టబడిందని, అది అంటే ఆ చర్చ్ ఎటువంటి ఎనర్జీ లైన్ మీద ఉందని అంతా జైన్ కి వివరిస్తుంది. ఇవన్నీ కూడా మనము కొద్ది నిమిషాల్లో ఇంకా బాగా తెలుసుకుందాము పూర్తిగా. డివైన్ ఫెమినైన్ ప్రిన్సిపల్ ఒక రోజు భూమి మీద సరిగ్గా యాంకర్ చేయబడుతుందని కూడా తను జైన్ కి చెప్తుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైందని, స్త్రీల యొక్క పురోగతికి టైం వచ్చిందని చెప్తుంది. నెమ్మదిగా
ఫెమినైన్ ప్రిన్సిపల్ అనేది పవిత్రమైనదని, డివైన్ ఫెమినైన్ మిస్టరీ గురించి జనాలకు తెలియడం మొదలు పెడుతుందని కూడా, ఆ టైం వచ్చిందని కూడా చెప్తుంది. ఇంకా రోజ్ అంటే గులాబీ పువ్వు ఫిమేల్ సెక్షువాలిటీకి సింబల్ అని మేరీ మ్యాగ్డలిన్ జేన్కి చెప్తుంది. అందులో ఉన్న పెటల్స్ అంటే రేకులు ఒక స్త్రీ యొక్క పుట్టుక, బాల్యం, యవ్వనం, మాతృత్వం, మెనోపాజ్ ఇంకా మరణం ఈ స్టేజెస్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తాయని మ్యాగ్డలిన్ జేన్కి చెప్తుంది. ఈ విషయాలన్నీ చెప్పడం అవుతూనే జేన్కి వచ్చిన మేరీ మ్యాగ్డలిన్ విజన్ నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. జేన్ ఎంతో ఆశ్చర్యంతో, పారవశ్యంతో తన కళ్ళు తెరుస్తుంది. తనతో ఉన్న తన స్నేహితురాలు జస్టినాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయినట్టు జేన్కి అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా వారికి మార్సిలిస్ నుంచి హోలీ ల్యాండ్కి వెళ్ళడానికి ఏ షిప్లోనూ అనుమతి దొరికి ఉండదు. ఈ 20 మంది స్త్రీలు కూడా ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని చాలా దూర ప్రదేశం నుంచి ఒక షిప్ వచ్చిందని, అది వారిని హోలీ ల్యాండ్కి తీసుకువెళ్ళడానికి అంగీకరించిందని విజువలైజేషన్ చేసుకుంటూ ధ్యానం చేసేవాళ్ళు. సో విజువలైజేషన్ అనేది పురాతన కాలం నాటి నుంచి చేస్తున్నట్లు మనకి తెలిసి వస్తుంది. ఇలా ఉండగా వారు ఒకరోజు ఒక పెద్ద నౌక హార్బర్ లోకి రావడం చూస్తారు. వెంటనే జేన్ ఇంకా ఎలినార్ అక్కడికి వెళ్లి కెప్టెన్ తో మాట్లాడతారు. తాము హోలీ ల్యాండ్ కి వెళ్లాలని అతనికి అది అంగీకారమేనా అని అడుగుతారు. ఇది జరుగుతున్నప్పుడు జేన్ కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ కెప్టెన్ ని చూసి తనకు కంఫర్ట్ ఫీలింగ్ రాదు, కానీ తను ఆ ఫీలింగ్స్ ని పక్కకు నెట్టివేస్తుంది తన మనసులో. ఎందుకంటే వేరే ఏ కెప్టెన్ కూడా వారిని తీసుకువెళ్ళడానికి అంగీకరించకపోవడంతో వారు ఆ నౌకలో ప్రయాణానికి సిద్ధమవుతారు. కానీ జేన్ కి మాత్రం తన మనసులో ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండనే ఉంటుంది. ఆ షిప్ కెప్టెన్ వేరే ఏ యాత్రికులను వీరితో పాటు తీసుకువెళ్ళడానికి ఇష్టపడడు. ఏ విషయం గురించి కూడా జేన్ చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తను తన ఆలోచనల్ని ఎవరితోనూ పంచుకోదు. వారిని ఆ షిప్ లో ప్రయాణం చేయవద్దని కూడా చాలా మంది సలహా ఇస్తారు. అసలుకి ఆ షిప్ కెప్టెన్ అబ్దుల్లా బే వీరిని బాగ్దాద్ లో అమ్మేయాలన్న ఆలోచనలో ఉంటాడు. తనకి ఈ ఆలోచనల ఎనర్జీ లేదా వైబ్రేషన్ జేన్ కి అనీజీ ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉంటుంది. మనము పార్ట్ 1 లో తెలుసుకున్నాం కదా, జేన్ కి సైకిక్ పవర్స్ బాగా ఉంటాయని. సో ఈ కెప్టెన్ యొక్క ఆలోచనల ఎనర్జీ జేన్ ని తాకుతూ తనని అనీజీ ఫీలింగ్ కి గురి చేస్తూ ఉంటాయి. ఇలా ఇంత అనీజీ ఫీలింగ్ ఉన్న జేన్ దాన్ని పక్కకు నెట్టివేసి వారందరూ కూడా ఆ షిప్ లో ప్రయాణం చేయడం మొదలు పెడతారు. అయితే జేన్ రోజు వారందరితోనూ షిప్ లో ధ్యానం చేయించడం మొదలు పెడుతుంది. వారందరి రక్షణ కోసం డివైన్ మదర్ మేరీని వారిని సురక్షితంగా గమ్యం చేర్పించమని ప్రార్థన చేసేవారు వారు ప్రతిరోజు కూడాను. వారందరూ కూడా తెల్లని కాంతి స్తంభం వారందరి చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడుతున్నట్టు విజువలైజేషన్ చేసేవారు. ఇక్కడ ఒక విషయం, మనందరికీ కూడా ఎన్నోసార్లు మన ఇన్నర్ వాయిస్ ఎన్నో క్లూస్, ఎన్నో హెచ్చరికలు లేదా అనీజీ ఫీలింగ్ మనకి ఇస్తూ ఉంటుంది. మనం అవేర్నెస్ లో ఉండి ఈ క్లూస్ ని తీసుకోవాలి. ఇప్పుడు జేన్కి వచ్చిన ఇన్నర్ వాయిస్ తను పక్కకి నెట్టివేసి దాంతో వాడి డెస్టినీ మొత్తం మారిపోతుంది. అది వారి గమ్యాన్ని వేరే వైపుకే తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము గాడెస్ మిస్టరీస్ గురించి ఇంకా బాగా తెలుసుకుందాము. ఓవర్ టు యు మేడం. సో మ్యాగ్డలిన్ మిస్టరీస్ అన్నీ కూడా జేన్కి షేర్ చేస్తున్నప్పుడు ఆమె చాలా రకాలుగా అక్కడ చెప్తూ ఉంటుంది. ఏంటది చెప్తూ ఉంటుంది అంటే కనుక ఆ చర్చ్ ఉన్న ప్లేస్ చర్చ్ ఇస్ డెడికేటెడ్ టు మ్యాగ్డలిన్, మేరీ మ్యాగ్డలిన్కి డెడికేటెడ్గా అంకితం చేయబడిన ఆ చర్చ్ ఉన్న ప్రదేశం యాక్చువల్గా డిఫరెంట్ ఎనర్జెటిక్ లే లైన్స్ మీద బిల్డ్ చేయబడి ఉంటుంది. ఆ డిఫరెంట్ ఎనర్జెటిక్ లే లైన్స్ అన్నీ కూడా కలిపి చూసుకుంటే ఫ్రాన్స్ నుంచి గ్లాస్టన్బరీకి అంటే ఈ 2 ప్రదేశాన్ని కలుపుతూ ఆ ఎనర్జీ లే లైన్స్ అనేవి ఉంటాయట. ఇందులో ఒకానొక పోర్టల్ లేదా ఒకానొక పాయింట్లో ఆ చర్చ్ అనేది నిర్మించబడింది. ఈ ఫ్రాన్స్ టు గ్లాస్టన్బరీలో ఈ రెండింటిని కలుపుతున్న ఎనర్జీ లే లైన్స్ కనుక మనం చూస్తే క్రాస్ అంటే క్రిస్ క్రాసింగ్, ఒక క్రాస్ ఫామ్గా ఆ ఎనర్జీ అనేది
ఫామ్ అయ్యి కట్ చేసుకున్నట్టుగా ఉంటుందంట, జంక్షన్ లాగా. అయితే ఈ సింబల్ని మాత్రం తర్వాత వేరే ఒక హీలర్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ 2 లే లైన్స్ ఏవైతే కలుపుతున్నాయో ఫ్రాన్స్ని, గ్లాస్టన్బరీని, ఒక లే లైన్ అయితే ఆర్కేంజల్ మైకేల్కి డెడికేట్ చేయబడింది అని చెప్తున్నారు. అంటే ఆర్కేంజల్ మైకేల్ యొక్క ఎనర్జీస్ అనేవి అక్కడ ఆ లే లైన్ ద్వారా యాంకర్ అవుతూ ఉండొచ్చు. అలాగే ఇంకొక లే లైన్ మాత్రం మదర్ మేరీకి. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎనర్జెటిక్ లే లైన్ సిస్టమ్స్ అన్నీ కూడా రకరకాల ప్లేసెస్లో కనెక్టెడ్గా ఉంటూ ఎనర్జీ వోర్టసెస్ కానీ పోర్టల్స్ ఓపెనింగ్ కానీ అనేది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే ఆ పర్టికులర్ లే లైన్స్ మీద ఎవరైనా అసెండెడ్ మాస్టర్స్, అంటే ఎవరైనా మానవుల జన్మ తీసుకుని ఆ ప్రదేశాల నుంచి కనుక అసెండ్ అయ్యి ఉన్నా ఇలా రకరకాల పాయింట్స్ మీద బేస్ అయ్యి ఎనర్జెటిక్ లే లైన్స్ అనేవి నిర్మించబడతాయి. అందుకే మనం మరి చాలాసార్లు చెప్పుకున్నాము, లైట్ వర్కర్స్ అన్న ప్రదేశాలన్నీ కూడా ఎనర్జెటిక్ పాయింట్స్. అందుకే ఆ ప్రదేశంలో కాంతిని యాంకర్ చేస్తూ స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రదేశంలో ఉన్న లైట్ వర్కర్దే. ఎందుకు అలా అని మనం ఆత్మ స్థితిలో నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చిన వారం కాబట్టి ఆ బాధ్యత మనదే. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశంలో ఎనర్జీని హోల్డ్ చేస్తూ లే లైన్స్ అన్నిటికీ కలపవలసిన బాధ్యత కూడా మీదే. ఆ కాంతిని హోల్డ్ చేస్తూ లైట్ పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు మీ ప్రదేశాన్ని ఎంత స్ట్రెంగ్తన్ చేస్తారు అనేది మీ యొక్క లైట్ని హోల్డ్ చేసే కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా చేసుకుని తీరాల్సినవి. అయితే ఈ ఫ్రాన్స్ నుంచి గ్లాస్టన్బరీకి కనెక్ట్ చేస్తున్న ఆ క్రాస్ అనేది, ఆ 2 క్రిస్ క్రాసింగ్ లైన్స్ అనేవి ఈ ఆస్క్లిపియాస్, ఇప్పుడు ఈ పిక్చర్లో చూస్తున్న తన పేరు ఆస్క్లిపియాస్. ఈ ఆస్క్లిపియాస్ తన యొక్క స్టాఫ్ లో ఇది ఈ మొత్తం ఇది ఇతని యొక్క స్టాఫ్ అని చెప్తున్నారు, స్టాఫ్ ఆఫ్ ఆస్క్లిపియాస్ అని. ఇందులో మీరు చూస్తే కనుక ఒక స్నేక్, క్రాలింగ్ స్నేక్ ఉంటుంది. ఈ స్టాఫ్ ఆఫ్ ఆస్క్లిపియాస్లో ఆ సింబల్ క్రిస్ క్రాస్ని ఫస్ట్ టైం వాడాడు. అండ్ ఇతను ఒక హీలర్, ఆ రోజుల్లో ఒక గ్రీక్ హీలర్ అన్నమాట. సో ఎందుకు ఇలాంటి సింబల్స్, అంటే ఇలాంటి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ వాడతారు అంటే తర్వాతి తరాలకి ఆ పర్టికులర్ క్రాస్ యొక్క క్రిస్ క్రాసింగ్ లైన్స్ యొక్క ఎనర్జీని అందించాలి అంటే ఇలాంటి కొన్ని వస్తువుల రూపంలో కానీ, కొన్ని ఆర్నమెంట్స్ రూపంలో కానీ, కొన్ని షేప్స్ రూపంలో కానీ వాటిని ఇన్కార్పొరేట్ చేసి తర్వాతి తరాలకి ఇస్తుంటారు. ఎలా అయితే స్వస్తిక్ అనే సింబల్ కానీ ఇలా రకరకాల సింబల్స్ మనకి తెలుసు కదా. ఆ సింబల్స్ ద్వారా లైట్ అనేది, ఎనర్జీ అనేది జనరేషన్స్ తరబడి పాస్ ఆన్ అవుతుంటుందో అలాగే ఈ ఆస్క్లిపియాస్ అనే హీలర్ కూడా అతని యొక్క స్టాఫ్ ఆఫ్ ఆస్క్లిపియాస్, దీని ద్వారా ఆ ఫ్రాన్స్ అండ్ గ్లాస్టన్బరీ ఎనర్జీని, క్రాస్ ఎనర్జీని ముందుకి నెక్స్ట్ జనరేషన్స్కి అందించడానికి కారకుడయ్యాడంట. ఇది చూస్తే గనక మీరు ఇదేంటంటే మగ్డలిన్, మరి లాస్ట్ టైం కాలింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పార్ట్లో మనం చెప్పుకున్నట్టు మగ్డలిన్ అనే ఆమె యాక్చువల్గా వైఫ్ ఆఫ్ జీసస్. మరి జీసస్ వైఫ్ అండ్ అసెన్షన్ ముందు మగ్డలినే అసెండ్ అయ్యింది, తర్వాత జీసస్ అసెండ్ అయ్యాడు. అండ్ జీసస్ తాలూకా టీచింగ్స్ అన్నీ కూడా అన్ని తరాలకి, లేదు అంటే అప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేయడం అనేది మగ్డలీన్. వీళ్ళందరూ కూడా మీకు గుర్తుంటే ఆర్డర్ ఆఫ్ మెల్కీజెడెక్ యొక్క ఆర్డర్లో 12 ప్రీస్టెసెస్, అందులో ఈమె మగ్డలీన్ అనే ఆమె హై ప్రీస్టెస్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ వంశం, జీసస్ మరియు మగ్డలీన్ వంశం అనేది ఈ రోజుకి కూడా భూమి మీద కొన్ని ప్రదేశాలలో వాళ్ళ వంశం, వాళ్ళకి ఒక కూతురు కూడా పుడుతుంది, సారా ఆమె పేరు. ఆమె ద్వారా తర్వాత వాళ్ళ జనరేషన్స్ అన్నిటికీ కూడా మరి జీసస్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ ప్లాంటింగ్ ద సీడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. భూమి మీద షరతులు లేని ప్రేమ అనే విత్తనాన్ని నాటిన మొట్టమొదటి మానవుడు జీసస్. మరి ఆ విత్తనం అనేది, అన్కండిషనల్ లవ్ అనేది తరతరాలుగా వాళ్ళ యొక్క డిఎన్ఏలో, వాళ్ళ యొక్క బ్లడ్ లైన్ ద్వారా అందివ్వబడ్డం అనేది జరుగుతూనే ఉంది. ఈ ఫ్యామిలీని, అంటే ఈ
ఈ రక్త సంబంధం ఉన్న జీసస్తో రక్త సంబంధం ఉన్న వీళ్ళందరినీ కూడా ఆ వంశం మొత్తాన్ని మెరోవింజియన్ ఫ్యామిలీ అని అంటూ ఉంటారు. ఆ మెరోవింజియన్ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క బాడీ మీదంట ఎక్కడో ఒక దగ్గర ఈ క్రాస్ సింబల్ ఉంటుందంట, బర్త్ మార్క్ అంట, పుట్టుమచ్చలాగా ఉంటుందంట. అలాగే వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని నక్లెస్ల రూపంలో, కొన్ని లాకెట్స్ రూపంలో ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఉంటుందట. ప్రతి వాళ్ళ దగ్గర ఒక గొలుసు రూపంలో, అంటే ఆ లాకెట్ కానీ లేదు అంటే ఏదో ఒక రూపంలో ఆ నాలెడ్జ్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుందంట. ఎందుకు అంటే దట్ ఈస్ దేర్ ఓన్ కోడ్, దట్ ఈస్ బ్రాట్ బై దెమ్. వాళ్ళు వాళ్ళ యొక్క ముందు తరాల నుంచి తెచ్చుకున్న ఒక ఎనర్జెటిక్ సిగ్నేచరు ఒకానొక కోడ్ రూపంలో ఉంటుంది ఈ వంశంలోని. వీరైతే భూమి మీద రకరకాల ప్రదేశాల్లో అయితే ఉన్నారు, అటువైపే ఇటువైపు కాదు. అండ్ వాళ్ళ ద్వారా అసెన్షన్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా ఎనర్జెటిక్ రూపంలో ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క సీక్రెట్ సొసైటీస్లో టీచింగ్స్ కూడా జరుగుతున్నాయేమో నాకైతే అవగాహన లేదు. ఇది మగ్దలీన్ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా ఈమె కొంత షేర్ చేస్తుంది అక్కడ జేన్కి. అయితే ఈ మగ్దలీన్ యొక్క సీక్రెట్స్, మిస్టరీస్ అన్నీ కూడా ఆమె ఏమి అసలు ఎలాంటి మిస్టరీస్ బయటికి చెప్తూ ఉంటుంది, ఎలాంటి అతీంద్రియ రహస్యాలు బయటికి ఇస్తుంది అంటే ఆమె ఇచ్చే మిస్టరీస్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈజిప్షియన్ గాడెస్ ఐసిస్ని ఇన్వోక్ చేస్తూ ఉంటాయి. అంటే ఆమె యొక్క మిస్టరీస్ తెలుసుకొని దాని గురించి మాట్లాడడము లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడము అనేది చేసినప్పుడు మీరు డైరెక్ట్గానే ఐసిస్ యొక్క ఎనర్జీస్ యాంకర్ చేస్తూ ఉంటారు. అంటే గాడెస్ ఐసిస్ యొక్క ప్రీస్టెస్ల్లో, టెంపుల్ ప్రీస్టెస్ల్లో ఒక ముఖ్యమైన పాత్ర మగ్దలీన్ పోషిస్తున్నది. మరి ఆమె ఆ చర్చ్లో, ఆమెతో పాటు మరి వాళ్ళు ఏం చెప్తారంటే జీసస్ దగ్గర 12 మంది ప్రీస్టెస్లు, టెంపుల్ ప్రీస్టెస్లు, ఆడవాళ్ళు 12 మంది డిసైపుల్స్, లేడీస్ అతని దగ్గర టీచింగ్స్ నేర్చుకున్నారు. అందులో మగ్దలీన్ కూడా ఒక ఆమె. వాళ్ళు ఫిలిప్, జోసెఫ్ ఇలాంటి వాళ్ళు కూడా జీసస్ దగ్గర ఆ టీచింగ్స్ నేర్చుకున్న వాళ్ళల్లో ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆ చర్చ్లో కొంతకాలం ఉండి టీచింగ్స్ అనేవి చేసేవారట. తర్వాత కాలక్రమేణా అందరూ వాళ్ళ ఫిజికల్ బాడీని వదిలేయడం జరిగింది, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా మరి వారి ఎనర్జీని ఆ చర్చ్లో ఉంచలేదు. కానీ మగ్దలీన్ మాత్రం స్పిరిట్ బాడీతో ఉండిపోయింది ఆ చర్చ్లో. అంటే అర్థం ఏంటి, ఆమె ఎనర్జీస్ అక్కడ ఉండిపోయినప్పుడు ఎందుకు ఉండిపోయినాయి అంటే అక్కడికి వచ్చి ఎవరైనా ఫ్యూచర్లో మెడిటేషన్ చేస్తే వాళ్ళకి ఇలా, ఇప్పుడు మరి జేన్ మెడిటేషన్లో కూర్చుంటే ఆమెకి ఎలా అయితే కనపడి ఆమె యొక్క మిస్టరీస్ అన్నీ కూడా మగ్దలీన్ మిస్టరీస్ అంటే యాక్చువల్గా గాడెస్ ఐసిస్ మిస్టరీస్ అన్నమాట. అవన్నీ అందించడము, వాటి ద్వారా ప్రపంచానికి తెలియచెప్పమని మగ్దలీన్ అడుగుతూ ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చేసే ప్యూర్ హార్ట్తో, మెడిటేషన్ అంటే కూర్చుని లేచి వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఆ ప్యూర్ హార్ట్తో ఉండి డెడికేటెడ్గా ఉండి చేసినప్పుడు డెఫినెట్గా ఆమె కనెక్ట్ అవుతూ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆమె చెప్పేదంట, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే మీ ద్వారా ఈ ఫిమేల్ ప్రిన్సిపల్ అనేది బయటకు వస్తే, ఫిమేల్ ప్రిన్సిపల్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్ అనే విషయం బయటకు వస్తే, మ్యాట్రియార్కల్ సొసైటీ ఇస్ ద వన్ విచ్ ఈస్ నీడెడ్. ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్ అని చెప్పి వీటన్నిటిని అణచివేసింది ఎన్నో వేల సంవత్సరాలు, 5,000 సంవత్సరాల క్రితం. వీటన్నిటినీ కాదు, ఇదే కరెక్ట్, ప్యాట్రియార్కల్ సొసైటీ యొక్క మూలాలు కదిలించి వేయాలి, మాతృస్వామ్య వ్యవస్థ రావాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్ళీ సొసైటీలో రెవల్యూషన్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయగలిస్తే అప్పుడు మగ్దలీన్ యొక్క వర్క్ అనేది భూమి మీద కంప్లీట్ అవుతుందంట. సో దట్ ఆమె మళ్ళా తన యొక్క హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళిపోయి తన యొక్క లవ్ అంటే జీసస్తో పాటు ఉండాలి, సోర్స్తో, మూల చైతన్యంతో పాటు ఉండాలి అనేది ఆమె యొక్క సంకల్పం అంట. అందువల్లే అందరికీ అందిస్తూ ఉంటుందంట. అయితే ఇందులో ఏంటంటే
ఇది మ్యాగ్డల్నీ సీక్రెట్స్ అక్కడ చెప్పబడ్డాయి. అయితే ఇందులో యాక్చువల్గా మరి ఈ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అని అంటూ ఉంటాను కదా. సిస్టర్హుడ్ అంటే ఓకే, అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీఆర్ హియర్ టు షేర్ దట్ డివైన్ నాలెడ్జ్ అండ్ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అద్భుతమైన దైవిక విజ్ఞానాన్ని అందుకుంటూ అసెన్షన్ మార్గంలో నడవడానికి మనం అందరము ఉన్నాము, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరం అని అంటూ ఉంటాం. మరి అందులో ఈ రోజ్ అంటే ఏంటి? అసలు రోజ్ అంటే ఏంటి? అంటే గులాబీ పువ్వా? అసలు గులాబీ పువ్వుకి ఏ సంబంధం ఉంది? ఎందుకు రోజే సెలెక్ట్ చేసుకోవాలి? ఏం బోల్డ్ అని ఫ్లవర్స్, ఇంకా అందమైన ఫ్లవర్స్ బోల్డ్ ఉన్నాయి కదా, ఎందుకు రోజును సెలెక్ట్ చేసుకోవాలి? సిస్టర్హుడ్ ఆఫ్ ద జాస్మిన్ అని ఎందుకు అంటంలో? మరి ఈ రోజ్ తలక ఇంపార్టెన్స్ ఏంటి? మీకు ఒకవేళ అవగాహన ఉందంటే రోజ్ని జనరల్గా రొమాంటిక్ ప్రిన్సిపల్గా యూజ్ చేస్తుంటాం. అంటే రొమాంటిక్ మెథడ్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అలా యూజ్ చేస్తారు, ఏముంది అందులో అనేది చూస్తే కనుక రోజ్ అనే టర్మ్ ఒక ఎనాగ్రామ్ అంట. అంటే ఆ రోజ్ పదాన్ని గనక అటు ఇటు, ఆ స్పెల్లింగ్ని గనక అటు ఇటు చేస్తే అసలు రోజ్ అనే పదం పుట్టుక ఈరోస్ అనే పదం నుంచి వచ్చిందంట. ఈరోస్లో ఉన్న ఈ 4 అక్షరాలు EROS, దీన్ని రివర్స్ అటు ఇటు చేయండి, ఆ అక్షరాల్ని మార్చండి, మారిస్తే మీకు వచ్చేది రోజ్. ఏమిటి ఈ రోజ్ అంటే, ఈ రోజ్ అనేది గాడ్ ఆఫ్ లవ్ అని చెప్తున్నారు. ప్రేమకి చిహ్నం లేదా ప్రేమ దేవత అనుకోండి. మరి అలాంటి ఈ రోజ్ అనే దాన్ని మార్చి రోజ్గా పెట్టడం జరిగింది. అండ్ అది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రొమాన్స్ కింద కూడా చెప్తూ ఉంటారు. మరి ఎలా ఇది కనెక్టెడ్, దేనికి ఇది కనెక్టెడ్, ఈ రోజ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది తర్వాత మనం మరికొన్ని ఎపిసోడ్స్ తర్వాత పూర్తిగా తెలుసుకుంటూ ఉంటాము. మరి ఈ టెంపుల్, ఎందుకు ఈ టెంపుల్ పిక్చర్ పెట్టుకున్నాం? ఇప్పుడు టెంపుల్కి సంబంధం ఏంటి? చర్చ్ గురించి డిస్కస్ చేస్తూ సడన్గా టెంపుల్లోకి ఎందుకు వచ్చాము అంటే గనక ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది చెప్పుకొని తీరాలి. ఎందుకంటే మగ్దలీన్ ఒక టెంపుల్ ప్రీస్టెస్ లేదా హై ప్రీస్టెస్, ఇంకొకలా కూడా ఏం పిలవచ్చు అంటే వాళ్ళనే దేవదాసి. ఇండియన్ కల్చర్లో దేవదాసి అంటారు. అక్కడ ఫారిన్ కల్చర్స్లో టెంపుల్ ప్రీస్టెస్ అనేది ఉండదు. పోనీ టెంపుల్ అనే దాన్ని పక్కన పెడదాం, ప్రీస్టెస్ అంటారు. ప్రీస్టెస్, ఈ ప్రీస్టెస్ అనే వర్డ్ని భ్రష్టు పట్టించడానికి ప్రాస్టిట్యూట్గా మార్చారు దాన్ని. అంటే ప్రీస్టెస్లు అందరూ ప్రాస్టిట్యూట్స్ అని మార్చారు. మీకు చాలాసార్లు చెప్పాను, టర్మినాలజీ ఒక పదాన్ని డార్క్ కనుక మిస్యూజ్ చెయ్యాలి అనుకుంటే ఎయిదర్ దాని స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్లో తేడా తీసుకొస్తుంది లేదా స్పెల్లింగ్ మార్చేస్తుంది. అలాగే అక్షరాలు తారుమారు చేయడం, ఇలాంటివన్నీ కూడా డిస్టార్ట్ చేసి ఆ పదాన్ని భ్రష్టు పట్టిస్తూ డార్క్ ఎనర్జీని యాంకర్ చేస్తారు. నాట్ ఓన్లీ సింబల్స్లో మాత్రమే కాకుండా అలాగ భ్రష్టు పట్టించిన మరొక ఇంపార్టెంట్ పదము ఆఫ్ గాడెస్ ఏంటి అంటే ప్రీస్టెస్. ప్రీస్టెస్ అనే పదాన్ని కూడా భ్రష్టు పట్టించే, ఎలా దాన్ని ప్రాస్టిట్యూట్ కింద మార్చి. అంటే ఈ మగ్దలీన్ లేదా ఎవరైనా ప్రీస్టెస్లు అంటే ఒక రిలీజియస్ ప్లేస్లో ఉన్నారు అంటే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్. లేదు, మనకి తెలిసి దేవదాసి వ్యవస్థ అంటే మనకి ఎప్పుడు కూడా ఒక నెగటివ్ ఒపీనియనే. మరి మీకెవరికైనా దేవదాసీల గురించి అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. అది ఒక నెగటివ్ ఒపీనియన్ అనేది చాలా మందికి ఉంటుంది. నేను కూడా నా చిన్నప్పుడు నాకు అది ఏదో ఉంది అని తెలిసేది, కానీ ఒపీనియన్ అనేది నెగటివా పాజిటివ్ అనేది కూడా నాకు అర్థమయ్యేది కాదు. నేను ముఖ్యంగా మేఘ సందేశం మూవీ చూసినప్పుడు నాకు ఆ డౌట్స్ అనేవి వచ్చాయి. నాకు ఇప్పటికీ కూడా ఆ మూవీ నేను పూర్తిగా ఎప్పుడు చూడలేదు. మళ్ళీ చిన్నప్పుడు చూసినప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. అదేంటి, ఆమె ఎందుకు వేరే దగ్గర ఉంటుంది, ఏం అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు. మరి దేవదాసి వ్యవస్థ అనేది మాట్లాడుకుని తీరాల్సిన వ్యవస్థే. మరి అంకార్వాట్ టెంపుల్ కంబోడియాలో ఉంటుంది.
ఈ టెంపుల్లో డీటెయిల్స్లోకి వెళ్తే గనక మేము యాక్చువల్గా ఒక 1 year క్రితం దీన్ని విజిట్ చేసాం. ఈ టెంపుల్ వరల్డ్స్ ఫస్ట్ విష్ణు టెంపుల్ అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ విష్ణు టెంపుల్ ఇది. బట్ తర్వాత దీన్ని బుద్ధిస్ట్ మొనాస్ట్రీ కింద కన్వర్ట్ చేసేసారు. అది కూడా ఒక డిస్టార్షన్ అన్నమాట. వీళ్ళు ఇలా కన్వర్ట్ చేసేయడం వల్ల ఏంటంటే అక్కడ అసలైన ఎనర్జీ, నాలెడ్జ్ అన్నీ కూడా డిస్టార్ట్ అయిపోయి. ఈ టెంపుల్లోనండి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో నేనైతే చాలా సర్ప్రైజ్ గురయ్యాను. బికాజ్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోబ్రా బ్లాగ్ చదవడం వల్ల నాకు తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే దేవదాసీల గురించి, ప్రీస్టర్స్ని ప్రాస్టిట్యూట్ కింద మార్చేసి 5000 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారండి ఈ మార్పు అనేది వాళ్ళు తీసుకుని రావడం. ఎలా అంటే అలాగా మార్చుకుంటూ వచ్చేసారు. హోర్ అంటారు వాళ్ళని, అంటే ఆ ప్రీస్టర్స్లో అందరినీ హోర్. మగ్డలీన్ కూడా హోర్ అనే అంటారు, అంటే వేశ్య అన్నమాట. మరి ఇలాంటి ముద్రలు ఎందుకు వేశారు ఏమిటనేది కోబ్రా బ్లాగ్లో అయితే నేను చాలా చదివి ఉన్నాను, నేర్చుకున్నాను కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది. కానీ నాకు అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఈ అంకార్వాట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ ఛాంబర్స్ యొక్క ప్రత్యేకత, ఇక్కడ 4 ఛాంబర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఛాంబర్స్ యొక్క ప్రత్యేకత అనేది నేను చదివి ఉన్నాను, అంటే కోబ్రా బ్లాగ్లో చదివి ఉన్నాను. టు మై సర్ప్రైజ్ అక్కడ టూర్ గైడ్ సేమ్ ఇన్ఫర్మేషన్ చెప్పాడండి. సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఎందుకున్నాయి ఈ ఛాంబర్స్ అనేది అతను చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే, స్టిల్ ఆ విజ్ఞానం అనేది ఒక టూర్ గైడ్ రూపంలోనో, లోకల్ పీపుల్ రూపంలోనో తరతరాలుగా నెక్స్ట్ జనరేషన్స్కి, నెక్స్ట్ విజిటర్స్కి అందించబడుతున్నది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కరెక్ట్గా చెప్పాడు. అయితే వాళ్ళు దానికి అంతర్లీనంగా ఉన్న మీనింగ్ అయితే వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు. కాబట్టి ఆ పదాల మీనింగ్, వాళ్ళు చెప్పిన దాని మీనింగ్ వాళ్ళకి ఏం తెలియదు, నాకు అర్థమవుతుంది. కాబట్టి నాకు చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అందరూ ఈ టాప్కి వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ బట్ యాక్చువల్ ప్లేస్ ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీన్ని రెయిన్బో బ్రిడ్జ్ అంటారండి. వెరీ సర్ప్రైజింగ్ రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్. నాకు వాళ్ళ రెయిన్బో బ్రిడ్జ్ ఇది అన్నప్పుడు నాకు ఎంత క్లుప్తంగా, గుప్తంగా అన్ని మిస్టరీస్ దాయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇది రెయిన్బో బ్రిడ్జ్. అండ్ ఏం చెప్పారు తెలుసండి, ఈ రెయిన్బో బ్రిడ్జ్ మీన్స్ అంట మనం ఇక్కడ మొదలుపెట్టి ఈ రెయిన్బో బ్రిడ్జ్ మీద ఇలా నడుచుకుని ఈ టెంపుల్లోకి వెళ్ళడము అంటే దాని అర్థం భూమి నుంచి స్వర్గానికి నువ్వు నడిచినట్టట. ఎవరు నడిచినా కూడా ఒక్కసారి నడిస్తే చాలు భూమి నుంచి స్వర్గానికి. మరి రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ కూడా అంతే కదండి, మనని భూమి మీద నుంచి అసెండ్ అవ్వడానికి ఉపయోగపడేటట్టుగా మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది అనమాట. నేను ఎంత సర్ప్రైజ్ అయినా. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద ఎవరు నడవడానికి వీల్లేదు. అంటే యాక్చువల్గా ఇది కాదు బ్రిడ్జ్, ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నమాట, ఇటువైపు ఉంటుంది. బట్ ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తే ఇలా ఇవి లోపలికి వస్తామన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళు కట్ చేశారన్నమాట ఈ బ్రిడ్జ్ పార్ట్. ఈ బ్రిడ్జ్ మీద ఎవరు నడవడానికి వీల్లేదు. అంటే ఏ బ్రిడ్జ్ అయితే మనల్ని అర్త్ నుంచి హెవెన్కి నడిపిస్తుంది, ఒక్కసారి నడిస్తే చాలు మనకి స్వర్గద్వారం అనేది తెరుచుకుంటుందని వాళ్ళు అక్కడ లోకల్ ప్రజలు నమ్ముతారో ఆ బ్రిడ్జ్ మీద ఎవరు నడవడానికి వీల్లేదట. ఓన్లీ రాజు మాత్రమే నడవాలట. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తారంట, అప్పుడు మాత్రమే నడవాలంట. దానికి ప్యారలల్ గా ఇంకో బ్రిడ్జ్ చేశారండి. ఆ బ్రిడ్జ్ మీద ఎవడైనా నడిచేయచ్చట. ఒరిజినల్ బ్రిడ్జ్ మీద నడవనివ్వట్లే. ఎందుకు నడవనివ్వట్లేదు అని అంటే అది వీక్ గా ఉందని చెప్తున్నారు అన్నమాట. యాక్చువల్ గా రిపేర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో అది ఇక్కడ అలాంటి ఈ ఛాంబర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం కంప్లీట్ గా దేవదాసి వ్యవస్థకి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. Thank you.